అయితే బైబిల్లో పెట్టుకుంటే అది ఫ్యాన్ గాలికి చూస్తూ ఉన్నాడు, దొరకట్లేదు. దొరక్క ఏం చెప్పాలో అర్థం కాక ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అన్నాడు. అలాగా 2-3 సార్లు అన్నాడు. అయితే పేపరు గాలికి ఎగిరి అలా బయటికి పడింది. ఇక్కడ ఈ అక్కలాగే ఒక ముసలమ్మ గారు కూర్చుందన్నమాట. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అన్నాడు. గాలికి ఆయన ఏం చేసిన స్టేజ్ నుంచి ఎగురుతుంది కదా అని ఎదకు దూకాడు. దూకితే ఒక ముసలమ్మ మీద పడ్డాడు. పడితే బామ్మగారు సారీ బామ్మగారు క్షమించండి అంటే, లేదయ్యా నువ్వే నన్ను క్షమించాలి, నువ్వు త్వరగా వచ్చుతున్నావు అన్నావు, నేనే లేగలేదు, నీ తప్పు కాదయ్యా నా తప్పే అన్నాడు. అట్లాగే మనం కూడా దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది. దేవుడు ఎప్పుడు వస్తాడనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనం సిద్ధంగా ఉండడానికి కొన్ని విషయాలు చూద్దాం. 3వ యోహాను పత్రిక 1 నుంచి చివరి వరకు మూడో యోహాను పత్రిక 1 నుంచి చివరి వరకు 14 వచనాలు ఉంటాయి. ఒకళ్ళు చదవండి ఎవరన్నా. చదవండి. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని ఎందుకంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. క్రీడా వారి పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నేను చేసినదల్లా విశ్వాసం కలిగినట్టుగా చేయించున్నాను. వారు నీ ప్రేమను చూచి సంఘం ఎంత సాక్ష్యం ఇచ్చింది. వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరేది కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు ఇష్టంగా ఉండదు. మనం సత్యంలో సహాయకులుగా ఉన్నట్టు అటు వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. నేను సంఘం మీద ఒక సంగతి రాస్తుంది. అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దేవుడు చెప్పే మమ్మల్ని అంగీకరించలేదు. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదలచ్చు. అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకునక వారిని చేర్చుకుని మనసు గల వారిని కూడా ఆటంకపరచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయించిన క్రియలను జ్ఞాపకం చేసుకున్నాను. క్రీడ చెడు కార్యములు కాక మంచి కార్యం అనుసరించి నడుచుకోండి. మేలు చేయవాడు దేవుడి సంబంధి, కీడు చేయవాడు దేవుడు సృష్టించినవాడు కాడు. దేవేంద్రియు అందరి వల్లను సత్యం వల్లను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతని సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం సత్యమైనదని వెలుగు. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది కానీ నీరాతోనూ పరముతోనూ నీకు రాయడం ఇష్టం లేదు. శీఘ్రంగా నేను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడగలను. నీకు సమాధానం కలుగుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ వద్దనున్న స్నేహితులకు పేరు పేరు వస్తున్న వందనములు చెప్పుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి సమయంలో మీ మాటలు ధ్యానిస్తూ ఉండగా ప్రభా, మా అందరితో మీరు మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచుతురమని కోరుకుంటా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, రత్నంలో ఏకమైన దేవా, మీరు మాతో మాట్లాడండి. ప్రాముఖ్యంగా మీ సన్నిధిని మాకు ఉంచమని కోరుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు పెట్టుబడుకుంటున్నాము తండ్రి. అవునే. ఓకే, రైట్. ఇక్కడ 14 వచనాలు ఉన్నాయి. ఈ పత్రిక ఎవరు రాశారు? యోహాను భక్తుడు రాశాడు. ఓకే, ఇది బహుశా ఏ కాలంలో రాసుంటారంటే క్రీస్తు శకం 85-95 మధ్య కాలంలో రాసుండొచ్చు. ఓకే, నా పేరు హరికృష్ణ. నేను కొత్తగూడెంలో ఉంటాను. నేను HDFC బ్యాంక్లో క్యాషియర్గా వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే, రైట్. మా భార్య పేరు రజని. మీరు మా కోసం ప్రార్థన చేయండి. ఓకే, ఒక విషయం చదువుతా ఉన్నాం. ఇక్కడ యోహాను పత్రిక కొన్ని విషయాలు సంఘానికి చెప్తా ఉన్నాడు, గాయకి కూడా చెప్తా ఉన్నాడు.
ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయికి. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే ఫస్ట్ థింగ్ గాయిని ప్రేమిస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ప్రేమించు ప్రియుడైన గాయికి శుభమని చెప్పు రాయినది. ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యోహాను భక్తుల నుంచి గాయిని ప్రేమిస్తా ఉన్నాడు. తోటి విశ్వాసిని ఏం చేస్తా ఉన్నాడు? ప్రేమిస్తా ఉన్నాడు. మనకి ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే. ఒకసారి చూడండి, ప్రేమ. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. ఓకే, చాలు. ఇక్కడ గాయిని ఏం చేస్తా ఉన్నాడంటే ప్రేమిస్తా ఉన్నాడు. ఎలా ప్రేమిస్తా ఉన్నాడంటే కొరింథీ పత్రికలో ఉంటుంది, 13వ అధ్యాయంలో. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ ఓర్చుకుంటుంది. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, కృప చూపిస్తుంది, మత్సరపడదు, దమ్మంగా ప్రవర్తించదు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే గాయిని ప్రేమించాడు యోహాను. మనం కూడా తోటి విశ్వాసుల్ని, లేదంటే పక్కింటి వారిని, లేదంటే మన పిల్లల్ని, మన భార్యని, మన భర్తని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. నేటి దినాల్లో అంత్య దినాలు కదా, ఈ అంత్య దినాల్లో ఒకటి ఏమవుతుంది? ప్రేమ చల్లారును. ప్రేమ ఏమవుతుంది? చల్లారిపోతూ ఉంటుంది ప్రేమ. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒకవేళ నువ్వు ప్రేమించట్లేదు అంటే అర్థం ఏంటి? ఇంకొకటి, నీకు ద్వేషం ఉన్నది. ప్రేమకి ఆపోజిట్ ఏంటి? ద్వేషం. సపోజ్ ఒక చోటు ఉంటుంది మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయంలో 21 నుంచి 35 వచనాలు చూస్తే ఏముంటుందంటే ఒక వ్యక్తికి అప్పిస్తాడు. అప్పించాక అతను ఇవ్వలేకపోతాడు అనమాట. ఆ అప్పుని తీర్చలేకపోతే నేను తీర్చలేనంటే నిన్ను క్షమించపో అంటాడు. ఇంకొక వ్యక్తి ఈ వ్యక్తికి అప్పు ఉంటాడు. ఏనుంది 10 రూపాయలు, ఏనుంది మాత్రం 100 రూపాయలు. ఏనేం చేస్తాడు? 10 రూపాయలను అప్పు ఉన్నోడిని క్షమించడు. అయితే ఎవరైతే క్షమించారో ఆయన ఏమంటాడంటే నువ్వు క్షమించలేదు కనుక నిన్ను క్షమించను అంటాడు. నేటి దినాల్లో కుటుంబాల మధ్య ఎలా ఉంటుందంటే ప్రేమ ఉండట్ల, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండట్ల. ఎక్కడ వస్తాయంటే ఆస్తి తగాదాలు కాడే గొడవ. ఆస్తులు కాడ ఎంతో ఉండదు, జాన కోసం కొంతమంది కొట్లాడుతూ ఉంటారు. జాన కోసం. కాబట్టి క్రీస్తు మనకు గాయికి ఒకటే చెప్తా ఉన్నాడు. గాయిని ఏం చేస్తా ఉన్నాడు? ప్రేమిస్తా ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేది రెండో ఆజ్ఞ. నేటి దినాల్లో సంఘంలో పొదువు అవుతా ఉంది ఏంటంటే ప్రేమించరు. మన పట్ల ఏదైనా కొంచెం బై మిస్టేక్ ఏదైనా చేశారనుకో వాళ్ళు మనం ప్రేమించలేము. మన గురించి ఏదైనా చెడ్డగా ఎక్కడైనా చెప్తే మనం ప్రేమించలేము. ఒకసారి ఏమవుతుందంటే మా ఇంటి ఎదురుగానే ఉంటారు వాళ్ళు. మా అమ్మని గడ్డపలుగు ఉంటుంది కదా, గడ్డపలుగు పెట్టి ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ పొడిస్తే ఆల్మోస్ట్ ఇంకా చనిపోయే స్థితి, కానీ దేవుడు కనికరించి బతికించాడు. అప్పుడు నేను దేవుడిని నమ్ముకోవాలని ఆయన ఎక్కడ దొరికితే అక్కడ కత్తి తీసుకొని నరకాలంత కోపం వచ్చేది. కానీ దేవుడు ఒకటే అన్నాడు, నేను నిన్ను క్షమించా, నువ్వు ఇతరులు కనుక క్షమించి ప్రేమించకపోతే
నువ్వు రక్షణ పొందినా వేస్ట్ అన్నాడు. కాబట్టి నేను ఒకటే అనుకున్నా, ప్రభువా అది నా వల్ల కాదు, క్షమించడం నా వల్ల కాదు, ప్రేమించడం నా వల్ల కాదు ప్రభువా. క్షమించడం ప్రేమించడం వాళ్ళ కోసం 2 నెలలు ప్రార్థన చేశాను. దేవా క్షమించే మనసు నాకు ఇవ్వు ప్రభువా. వాళ్ళతో మాట్లాడేది మా అమ్మని ఎవరైతే పొడిచాడో ఆయన్ని వాళ్ళ మిస్సెస్తో మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఈ అబ్బాయి ఏంటి మాతో మాట్లాడుతున్నాడు. మనకి ఎంత ద్రోహం చేసినా ఏది చేసినా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏం చేయాలి? ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటి మనకి? చెల్లి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. గాయిని యోహాను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా తోటి విశ్వాసుల్ని లేదంటే సంఘంలో ఉన్న వ్యక్తులే ప్రేమించుకోలేదు. ఎంతవరకు కనబడితే అబ్బా వీళ్ళు కనబడకుండా ఉంటే బాగుండు, వీళ్ళు మాట్లాడకుండా ఉంటే బాగుండు అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? అక్క ఇటు చూడాలి. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ప్రేమించాలి. మనం ప్రేమించలేము కానీ దేవుని సహాయంతో మాత్రం ప్రేమించగలం. అలాగే మా ఫ్రెండ్ గౌసు వాడు నాతో మాట్లాడాడు. వాడికి నాకు చిన్న గొడవ అయిందన్నమాట. చిన్నదే, 4 సంవత్సరాలు మాట్లాడాల. వాడి కోసం కూడా ఒక అన్న అన్నాడు, నువ్వు కనుక క్షమించకపోతే చర్చికి రావద్దు, శివాలయం వెళ్ళమన్నాడు. ఆలయానికి రావద్దు, శివాలయం వెళ్ళన్నాడు. నువ్వు క్షమించకపోతే ఆలయానికి రావసరం లేదు. ఆ మాట నాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి క్షమించడం, ప్రేమించడం అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడిగా యేసు ప్రభువు ఏం చూపించారండి మనకి? క్షమించడమే కదా. కాబట్టి మనం ఏం చేయాలి? క్షమించడం, ప్రేమించడం. ఫస్ట్ 1 ప్రేమించాలి. కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, ప్రేమ క్షమిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ 1 క్షమించాలి, ప్రేమించాలి. తర్వాత ఇంకొకటి ఉంటుంది మనకి. ఎక్కడ వస్తాయి అంటే తగాదులు కానీ గొడవలు కానీ డబ్బు కాడే వస్తాయి. ఒకరికి అప్పిస్తాం, వాడెవడు తిరిగి అక్కడ ఏమవుతాయి? గొడవలు స్టార్ట్ అవుతాయి. ఈవెన్ చర్చెస్లో కూడా స్టార్ట్ అయిపోయినాయి గొడవలు. పెద్ద పెద్ద సంఘాలు, మెయిన్ లైన్ చర్చెస్, మన హెబ్రోన్లో కూడా ఎక్కడ వస్తుందంటే ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. ధనం వల్లే మొత్తం. ధనం నేటి దినాల్లో డబ్బు కోసం విశ్వాసులు కూడా పడిపోతా ఉన్నారు. డబ్బు ఉంటే చాలు. కాబట్టి అట్లాగా మనం ఉండకూడదని ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఇంకొకటి చూద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ 1 ఏంటంటే ప్రేమిస్తూ ఉన్నాడు. రెండోది ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక తోటి విశ్వాస కోసం లేదంటే సంఘంలో ఉన్న వ్యక్తుల కోసం ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన ప్రార్థన ఎలా ఉంటాయంటే, దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, మా అబ్బాయికి ఐఐటీలో సీటీ అంతవరకే. అంతేనా తప్ప? మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని తోటి వారి కొరకు ప్రార్థన చేయాలి. హెబ్రోను ప్రార్థన మీద కట్టబడింది అంటారు, అవునా కాదు? భక్సింగ్ గారు నేర్పిన ప్రార్థన నేటి దినాల్లో కొదువు అవుతా ఉంది.
ఒక అన్న అంటాడు, గంట సేపు ప్రార్థన చేయింది నువ్వే విశ్వాసివి. ఇంకో ఫార్ములా చెప్పాడు, సంఘ పెద్ద అయి ఉండి 2 గంటలు ప్రార్థన చేయింది నువ్వే సంఘ పెద్దవే. బోధకుడు అయి ఉండి కనీసం 3 గంటలు ప్రార్థన చేయకపోతే నువ్వేం బోధకుడివి. కనీసం విశ్వాసులు గంట సేపన్నా ప్రార్థన చేయకపోతే నువ్వేం విశ్వాసులు. గంట సేపు ప్రార్థన చేసిన వాళ్ళ చేతులు అతండి. సంఘం అభివృద్ధి పొందదు అంటే ఎందుకు పొందదు? ప్రార్థన లేదు, ప్రార్థన చేయరు. నేనైనా అంతే, నేను కూడా పరీక్షించుకోవాలి, నేను ఎంతసేపు ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆలోచించండి. నువ్వు 1 గంట సేపు విశ్వాసం అయి ఉండి 1 గంట సేపు ప్రార్థన చేయకపోతే నువ్వేం విశ్వాసం? సంఘ పెద్దలు ఉన్నారు ఇక్కడ, 2 గంటల సేపు ప్రార్థన చేస్తారా? ఆలోచించండి. కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు యోహాను? గాయి కోసం ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, ఒక విషయంలో కాదు. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. ఒక చోట ఉంటుంది, ఎక్కడంటే సమూయేలు, 1 సమూయేలు 12th చాప్టర్ 12వ అధ్యాయం. 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం చదవండి. నా మట్టుకు నిమిత్తం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు అవుతుంది, అది నాకు దూరం అవుతుంది కాక. ఇక్కడ భక్తుడు ఏం చేస్తాడంటే, నేను కనుక ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి నేను పాపం చేసిన వాడిని అవుతాను. ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఇవాళ నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రభా నేను పాపం చేయకుండా ఉండడానికి ప్రార్థన చేస్తా ప్రభా. ఈరోజు బల్లలో చేయవేసేటప్పుడు ఆలోచిద్దాం, నేను ఎక్కడైనా ఎవరితో అయినా ప్రేమగా నడుచుకోకుండా ఉన్నానా? కొంతమంది వేల తరబడి 10 ఏళ్ళు 20 సంవత్సరాలు కూడా సమాధాన పడిన వ్యక్తులు, విశ్వాసులు ఉంటున్నారు. ఇవాళ ఒక నిర్ణయం తీసుకుందాం, దేవా నేను వాళ్ళతో సమాధాన పడతా ప్రభా, వాళ్ళతో మాట్లాడతా ప్రభా, వాళ్ళని ప్రేమిస్తా ప్రభా. రెండోది, నేను ప్రార్థన చేస్తా ప్రభా. ఇవాళ ఒక నిర్ణయం తీసుకోండి, నేను ప్రార్థన చేస్తా, ప్రేమిస్తా. మనం కనుక ప్రార్థన చేయకపోతే పాపం చేస్తున్నట్లు లెక్క. మనం కనుక ప్రార్థన చేయకపోతే పాపం చేస్తున్నట్లు లెక్క. ఆలోచించండి. ఇంకొకటి 3వ వచనం, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు గనక సహోదరులు వచ్చి సత్ప్రవర్తన సాక్ష్యం చెప్పగా బహుగా సంతోషించింది. ఇక్కడ మనవాడి ప్రవర్తన ఎలా ఉంది? సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఫస్ట్ వన్ ఏంటి? ప్రేమించడం. రెండోది ఏంటి? ప్రార్థన. మూడోది ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన ఇంట్లో భర్త ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇంట్లో కొంతమంది భర్తలు మంచినీళ్ళు అయిపోయినాయి అని కూడా చెప్పినా కూడా మంచినీళ్ళు దాని భర్తలు ఉంటున్నారు. కొంతమంది పిల్లలు ఇంట్లో పని చెప్తే చేయరు,
కూరగాయలకి వెళ్ళి రాదా అంటే నేను పబ్జీ గేమ్ ఆడాలి, ఫ్రీ ఫైర్ ఆడాలి అనే పిల్లలు ఉంటా ఉన్నారు. మన ప్రవర్తన ఎలా ఉంటుంది? చర్చిలో కొంతమందిని చూస్తాను నేను. కొంతమంది ఎలా ఉంటారంటే వాకింగ్ చెప్తానే ఉంటారు, పిల్లోడు ఎదురే కూర్చుంటాడు, ఇలాగా చాటింగ్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంది? నీ సత్ప్రవర్తనకు వచ్చి సాక్ష్యం ఇవ్వగా బహుగా సంతోషించుతున్నాను. మీ మీ వైఫ్ ఉన్నారు కదా, మీ వైఫ్ చర్చిలో సాక్ష్యం ఇవ్వగలదా? జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరేమనుకోకండి. నా భర్త సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు, సంఘాల్లో సత్ప్రవర్తన అనేది కనపడట్లేదు. కాబట్టి మూడోది ఏంటి? సత్ప్రవర్తన. మనం వర్క్ విషయంలో కూడా కొంతమంది పని దొంగలు ఉంటారు, పని చేయరు, పైపైన చేస్తూ ఉంటారు, ఇష్టపూర్వకంగా చేయరు. చర్చిలో కూడా అంతే, చేపలేరంటే చేపలేరు. నాకు ఒక్కసారి నాకే సిగ్గేస్తూ ఉంటుంది, టైంకి వెళ్ళకపోతే సిగ్గేస్తూ ఉంటుంది నాకే. న్యూ ఇయర్లో ఒక నిర్ణయం తీసుకున్నా, దేవా టైంకి 9ంటికి చర్చికి వెళ్ళాలి ప్రభు అని. ఒక్కలైనా సాక్ష్యం ఇస్తారా మన గురించి? ఇదిగో ఈ వ్యక్తి 9ంటికి కరెక్ట్గా టైంకి వస్తాడు. కాబట్టి కొన్ని విషయాలు, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి మనం. ప్రేమించటం, ప్రార్థన చేయటం, మన సత్ప్రవర్తన ఇతరులకు చూపించటం. తర్వాత 9వ వచనం నుంచి, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న ఫిలియోత్రేపే మమ్మల్ని అంగీకరించలేదు. చాలు. ప్రధాన తత్వం అంటే ఐడెంటిటీ కోరుకుంటారు కొంతమంది. సంఘంలో నా మాటే నగ్గాలి, నేను చెప్పిందే చేయాలి. తలుపులు ఎవరేమన్నారు? చేపలు ఎవరేమన్నారు నిన్ను? నాకు చెప్పావా నువ్వు చేప వేయడానికి? అది అక్కడ ఉండాల్సింది ఎవరు తీశారు? అన్నీ ఆయనకి చెప్పి చేయాలన్నమాట. చాలామంది ఎలా ఉంటారంటే నాకు, నాది, నేనే కనపడాలి, నేను తప్ప ఎవరో స్టేజ్ మీద పాట పాడకూడదు, సంఘంలో నేనే ఉండాలి, సంఘంలో నేనే కనపడాలి, వీధిలో నేనే కనపడాలి, ఇంట్లో నేనే కనపడాలి. ఎక్కడైనా సరే ఏముంటా ఉందంటే ఉంది ఐడెంటిటీ. నేను కనపడకపోతే లేదు, ఇక డెవలప్ నేనే కొట్టాలి, కీబోర్డ్ నేనే వాయించాలి. దేనికోసం వాయిస్తున్నాం? దేవుని మహింపరచడం కోసమా, లేదంటే మన సొంత డబ్బా కొట్టుకోవడానికా? నీకు బాధ్యత ఇచ్చారు, దేవుని మహిమ కోసం చేయాలి, కానీ మన మహిమ కోసం ఎప్పుడూ చేసుకోకూడదు. అది చేసుకుంటున్నావంటే నువ్వు పాపివే. కాబట్టి ఆలోచించండి. మనం చర్చెస్లో నేటి దినాల్లో పదవీ అపేక్ష. ఒక అన్న మీరేం చేస్తారన్నా? నేను సంఘ ప్రతినిధి బ్రదర్. బాబు సంఘ పెద్ద. అన్నా నువ్వు బతకడానికి ఏం చేస్తావు అని అంటే సంఘ పెద్ద. అట్లున్నారు.
అసలు ఆ మైకు లేకపోతే వాళ్ళు బతకలేరు. ఎక్కడ చూసినా ఐడెంటిటీ కోరుకుంటున్నారు. కానీ ఈ దేమైత్రి లాగా మనం సంఘాల్లో ఉండకూడదు. కొంతమంది సంఘానికి వచ్చే వాళ్ళని కూడా ఏం చేస్తూ ఉన్నాడంట, మా మీద ఏం చెప్తా ఉన్నాడు, మమ్మల్ని చెడ్డ మాటలు ఒకరుచు అది చావాలన్నట్లు సహోదరులు తాను చేర్చుకొని వారి మనసుల వారిని కూడా ఆటంకపరుస్తారు. కొంతమంది చర్చికి రాకపోవడం దేని వల్ల అంటే వీళ్ళ వల్లే. కొంతమంది చర్చికి రాకపోవడానికి కారణం ఎవరైనా అంటే వీళ్ళ వల్లే, ఇలాంటి వాళ్ళ మనసు ఉండడం వల్ల. కాబట్టి ఆలోచించండి. నేటి దినాల్లో దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది. బామ్మగారు కనుక ఎట్లయితే అనుకుందో రాలేదని, ఎప్పుడో వస్తాడు ఆయన. కాబట్టి ఆలోచించండి. దేవుడు రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తపడతావా? ఒక అన్న అంటాడు, ట్రిక్స్ ప్లే చేస్తారంట సంఘాల్లో. తర్వాత ఒకటి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఇక్కడ ప్రాధాన్యతత్వం అంటే ఐడెంటిటీ కోరుకోవడం, గొప్పలు చెప్పుకోవడం. ఒక మాట ఉంటుంది చూడు, మత్తయి సువార్త 23:12. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. చాలు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. చాలామంది హెచ్చించుకుంటారు. కొంతమంది అక్కలను చూస్తూ ఉంటే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. బంగారం వేసుకోవడం తప్పులేదు, అతిగా వేసుకోవడం తప్పు. కొంతమంది బంగారం ఉంది కదా అని అసలు ఆమెకి 50 ఏళ్ళు ఉంటాయి, వడ్డానం కూడా పెడుతున్నాం. పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది, మళ్ళీ ఆమె సేవకురాలు. కాబట్టి ఆలోచించండి. హెచ్చించుకోవడం. మా అబ్బాయి యూఎస్లో ఉంటాడండి, మా అబ్బాయి యూఎస్లో ఉంటాడు. మొన్న కారు కొన్నాం, జస్ట్ 1 crore అంతే. ఈ ఏంటి హెచ్చించుకోవడం. మన వాళ్ళకి స్టూడెంట్స్కి యాపిల్ ఫోన్ లేదంటే OnePlus మినిమం ₹1,00,000 ఉండాలి ఫోన్. అప్పుడైతేనే ఫోన్ వాడినట్టు, లేదంటే వాడినట్టు. కాబట్టి హెచ్చించుకోవడం అన్నమాట. హెచ్చించుకోకూడదు. ఏదైనా దేవుడు నీకు కనికిరి ఇస్తే నువ్వేం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అంతేగాని గొప్పలు చెప్పుకోకూడదు. తర్వాత ఇంకో మాట, సామెతలు 16:18. సామెతలు 16:18. చాలు. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం. మనలో ఇలాంటివి ఉండకూడదు. గర్వపు మాటలు ఉండకూడదు, గర్వపు ప్రవర్తన ఉండకూడదు, గర్వపు ఆలోచనలు ఉండకూడదు. గర్వం నాశనానికి. నువ్వు ఒకవేళ గర్వంగా ప్రవర్తిస్తున్నావంటే నువ్వు ముందు నాశనమే ఉందన్నమాట. నీకు ఆత్మీయ నాశనం. కాబట్టి మనం బలలో పాల్గొనేటప్పుడు ఎక్కడైనా నేను హెచ్చించుకుంటున్నానా, ఎక్కడైనా నేను కోరుకుంటున్నానా, ఐడెంటిటీని కోరుకుంటున్నానా, గొప్పలు ఎక్కడైనా చెప్పుకుంటున్నానా ఆలోచించండి. ఒకవేళ అలా చెప్పుకుంటున్నావు అంటే
నాశనం నీ ముందు నడుస్తూ ఉంది. నీ ముందు నాశనం నడుస్తూ ఉంది. తర్వాత ఫస్ట్ వన్ అయిపోయింది. ఎన్ని అయిపోయింది ఇప్పటికి? 4 అయిపోయింది. ఫస్ట్ వన్ ఏంటి? ప్రేమించడం. రెండోది ఏంటి? ప్రార్థన. మూడోది ప్రవర్తన. అవునా? అంతేనా? తర్వాత ప్రాధాన్యత కోరుకోవడం. ప్రాధాన్యత కోరుకోవడం. తర్వాత ఇంకో మాట చూడండి, ఇక్కడ చూడండి 11వ వచనం. ప్రియుడా, చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొను. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు. ఒక మాటలో చెప్పాలంటే చెడ్డ కార్యాలు అంటే ఏంటి? పాపం. పాపం. నేటి దినాల్లో పాపం ఎక్కువైపోతా ఉంది. అవునా కదా? నేటి దినాల్లో పాపం అనేది ఎక్కువైపోతూ ఉంది. ఎక్కడ చూసినా పాపం విస్తరిస్తూ ఉంది. ఆలోచనలో పాపం ఉంటా ఉంది, చూపుల్లో పాపం ఉంటా ఉంది, మాటల్లో పాపం ఉంటా ఉంది. మన చూపు మాట పాపంగా ఉండకూడదు. ఓకే, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమించుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవోడమము అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైన వాటివి. లోకమును దాని ఆశ గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచు. లోకంలో ఏమేమి ఉంటాయి? శరీరాశ. శరీరం ఏది కావాలంటే అది కోరుకుంటుంది. శరీరానికి ఏది కావాలంటే అది. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారంటే చూడకూడని వీడియోలు చూస్తూ ఉన్నారు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా, పెళ్ళైన వాళ్ళు కూడా చూడకూడని వీడియోలు చూస్తూ ఉన్నారు. పాపం చాలా ఫాస్ట్గా ఉంది. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయితో తెలిసిన వాళ్ళు, చుట్టాలు వాళ్ళు, అమ్మాయి నవ్వుకుంటా ఉంది. ఏంది నవ్వుకుంటుంది తనలో తానే అని ఆలోచించినప్పుడు ఒక అబ్బాయితో చాట్ చేస్తూ ఉంది. ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తూ ఉంది. మొత్తం చూస్తే మొత్తం అన్ని బూతులే ఉన్నాయి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2nd క్లాస్ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఉందండి. ఏ క్లాస్లో కూడా ఇన్స్టాగ్రామ్ ఉందా? 2nd క్లాస్ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఉంది. ఆలోచించండి, పాపం ఎంత ఫాస్ట్గా పిల్లల్ని ఇచ్చేస్తుంది. ఇంకొక అమ్మాయి ఉంది, పాస్టర్ గారి కూతురు, మళ్ళా చాటింగ్ చేస్తూ ఉంది. కాబట్టి ఆలోచించండి, మన పిల్లలు ఎలా ఉంటున్నారు. కొంతమంది ఒంటరిగా గడుపుతూ ఉంటారు. ఆలోచించండి. లోకంలో ఏముంది? పాపం ఉంది, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవోడము ఉంది. గాయకి చెప్తా ఉన్నాడు, మీరు ఇలా ఉండొద్దు. సంఘం ఎత్తబడాలి అంటే, దేవుడు రాకడ వచ్చినప్పుడు ఎత్తబడాలి అంటే ఇలా ఉండొద్దు అని చెప్తా ఉన్నాడు. చెడ్డ కార్యాలు చేయొద్దు. ఏం చేయమంటాడు?
మంచి కార్యములు అనుసరించి నడుచుకున్నది. మంచి కార్యాలు అంటే ఏంటి? పరిశుద్ధత, పరిశుద్ధంగా జీవించాలి. ఏంటి? ఫస్ట్ వన్ ఏం చెప్పాను నేను? ప్రేమించటం. రెండోది ప్రార్థన. మూడోది సత్ప్రవర్తన. నాలుగోది ప్రాధాన్యత కోరుకోవద్దు. ఐదోది పాపం చేయొద్దు. పాపం చేయకుండా ఉండడానికి దేవుని సహాయాన్ని అడగాలి. తర్వాత ఏంటి? పరిశుద్ధంగా ఉండాలి. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 1వ అధ్యాయం, మొదటి పేతురు 1వ అధ్యాయం 14 నుంచి 16. నేను పరిశుద్ధులైన కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు అనుసరించక చాలు. ఇక్కడ ఏం చెప్తానంటే దేవుడు పరిశుద్ధుడు. ఏంటి? బామ్మగారు నిద్రపోతున్నారు వెనకాల శుభ్రం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలంట? అపవిత్రంగా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మనం ఎంతవరకు పరిశుద్ధంగానే జీవించాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధతనే కోరుకుంటాడు, అపవిత్రతను ఆయన కోరుకోడు. కాబట్టి మనం ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. అపవిత్ర ఆలోచనలు, అపవిత్రమైన మాటలు. ఒక మాట అంటే నేను ఇలా, ఇదే నోటితో బూతులు తిడతాం, ఇదే నోటితో దేవుని ఆరాధన చేస్తాం. అసలు నీ ఆరాధన వ్యాలిడేనా? నీ ఆరాధన వ్యాలిడేనా? నేను బ్యాంకులో పనిచేస్తాను కదా, ఫేక్ నోట్ వస్తే ఏం చేస్తాను తెలుసా నేను? ఫేక్ అంటే ఏంటి? ఫేక్, డూప్లికేట్, చల్లదన్నమాట. అది ఎక్కడికి వెళ్ళినా చల్లదు. నువ్వు ఒకవేళ గనక ఈ నోటితో బూచులు తిట్టి ఈ నోటితోనే దేవుని ఆరాధన చేస్తున్నావు అంటే నీ ఆరాధన ఫేక్ ఆరాధన. నీ ఆరాధన ఏంటి? ఫేక్, పనిచేయని ఆరాధన, ఉపయోగం లేని ఆరాధన, చల్లని ఆరాధన. కాబట్టి ఆలోచించండి, నీ ఆరాధన ఎలా ఉంటుంది, నీ మాటలు ఎలా ఉంటున్నాయి. ఈ నోటితోనే ఆరాధన చేస్తాం మనం, ఈ నోటితోనే మళ్ళీ బూతులు తిడతాం, ఈ నోటితోనే శాపవచనాలు పెడతాం. నేను మారు మనసు పొందాక ఒక్కసారి అది కూడా ఫ్లోలో మాట్లాడాను, 1-2 సార్లు ఫ్లోలో. పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఎంపైనా దేవా నన్ను క్షమించు, ఈ బూతులు మాట్లాడుకుని ఉండటానికి సహాయం చేయ ప్రభువా. పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత ఉండాలి. ఆలోచనలో అపవిత్రమైన ఆలోచనలు వచ్చినాయి అనుకో, వెంపటనే దేవా ఈ అపవిత్రమైన ఆలోచన వచ్చింది, నన్ను క్షమించు. పరిశుద్ధంగా జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క 5-6 లక్షణాలతో మనం బలలో పాల్గొంటాం. దేవుణ్ణి అడుగుదాం. ఒకవేళ ఇప్పుడు వరకు ఒకవేళ నువ్వు ఇతరులను కనుక ప్రేమించుకుని ఉన్నట్లయితే
ఇతరులను కనుక క్షమించకపోతే దేవుని అడుగుదాం, దేవా నువ్వు నన్ను క్షమించావు, నేను ఇతరుల్ని క్షమించే మనసు నాకు ఇవ్వు ప్రభువా. ఇప్పుడు వరకు ప్రార్థన చేయట్లేదు ప్రభువా, ఇప్పుడు నుంచి ప్రార్థన చేస్తా ప్రభువా. నా ప్రవర్తన సరిగ్గా లేదు ప్రభువా, క్షమించు, ఇప్పుడు నుంచి నా ప్రవర్తన మంచిగా మార్చయ్యా. నేను కోరుకుంటున్నా ప్రభా, గొప్పలు కోరుకుంటున్నా ప్రభా, అలా కోరుకోకుండా నువ్వు ఎలా అయితే తగ్గించుకున్నావో నేను అలా తగ్గించుకోవాలి ప్రభా. కొంతమంది మన వల్ల చర్చికి రావట్లేదు, విశ్వాసులైన వారి మన ద్వారా రావట్లేదు. ఎందుకంటే నువ్వు నేను కారణం అవ్వకూడదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే వాళ్ళని క్షమించమని అడిగి వాళ్ళ సంఘానికి తీసుకొస్తాం. తర్వాత పాపం చేయకుండా ఉండడానికి దేవుడు సహాయం చేయాలి. దేవా ఈ పాపం, సపోజ్ చర్చికి వచ్చే వాళ్ళు సీరియల్స్ ఎంతమంది చూస్తున్నారండి? చర్చికి వచ్చి కూడా సీరియల్ చూసేవాళ్ళు. నిజంగా మీకు వందనం. సినిమాలు చూసేవాళ్ళు, కాబట్టి పాపం చేయకుండా ఉండడానికి దేవుని అడుగుదాం, దేవా ఈ పాపం నాలో ఉంది ప్రభా, ఈ పాపం నుంచి నన్ను విడిపించు ప్రభా అని దేవుని అడుగుదాం. దేవా పరిశుద్ధ జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభా, పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయ ప్రభా, నా మాటల్లో అపవిత్రత ఉంది, నా మాటల్లో అపవిత్రత ఉంది, క్షమించు ప్రభా అని అడుగుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, అటు ఇటు తిరగద్దు, ఎవరు చూడద్దు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం వందనాలు ప్రభావ. మాకు ప్రేమించడం నేర్పించిన ప్రభావ, క్షమించడం నేర్పించిన ప్రభావ. మరి ఆత్మలో అన్ని విషయాల్లో వర్ధిల్లటానికి, అందరి గురించి ప్రార్థించడానికి మాకు నేర్పిస్తున్నాము. ప్రధానత్వము ప్రభావ, ఐడెంటిటీ కోరుకోకుండా మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధంగా ఉండటానికి, పాప కార్యములు చేయకుండా ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి. ప్రీతిగా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో వాళ్ళలో చేయవేయడానికి సహాయం చేయండి. ఎస్ఐ నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాం. అదేవిధంగా ప్రార్థనలో ఉండండి, వాళ్ళలో మనం యోగ్యమైన రీతిలో పాల్గొంటాం.